ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే గురువారం పౌర్ణమి వెళ్లిన రెండవ రోజు. లవంగాలతో ఇలా కనుక చేస్తే 24 గంటల్లో మీ జాతకం మొత్తం మారిపోతుంది. అయితే రేపు గురువారం అలాగే పౌర్ణమి వెళ్లిన రెండవ రోజు లవంగాలతో ఏ విధంగా పరిహారం చేసుకోవాలి, ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను మీరు చూడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వారంలో ఒక్కో రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే గురువారం రోజుకి కూడా చాలా ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. అలాగే సకల కార్యాలకి శుభదినం ఈ గురువారం అని కూడా పండితులు చెబుతూ ఉంటారు. గృహప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి రోజు. అలాగే సన్మార్గంలో నడవటానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురువారం రోజు దత్త ఆరాధన చేయటం, దత్త ఉపవాసం చేయటం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఎవరైతే దత్తాత్రేయుడి పూజ చేస్తారో వారికి యోగదాయకమైన రోజు ఈ గురువారం. అలాగే చాలా మంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు, అలాగే చదివింది తొందరగా మర్చిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు గురువారం రోజు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివినవి చక్కగా గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం రోజు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమవుతుంది. గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు, ముఖ్యంగా గురువులని అస్సలు నిందించకూడదని పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఆ షిరిడీ సాయినాథుడికి ప్రత్యేకించబడిన రోజుని కూడా ఈ గురువారం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సన్మార్గంలో మనుషులను నడిపించటానికి షిరిడీ సాయినాథుడు మనకు ఆదర్శవంతుడిగా కనిపిస్తాడు. ముఖ్యంగా సబ్కా మాలిక్ ఏక్ హై అని ప్రబోధించాడు ఆ షిరిడీ సాయినాథుడు. ఆ షిరిడీ సాయినాథుణ్ణి గురువారం రోజు పూజించే వారికి కూడా సకల శుభాలు కలుగుతాయి. అయితే ఈ విధంగా గురువారానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అలాగే ఈ గురువారం అంటే రేపు వచ్చే గురువారం అనేది పౌర్ణమి వెళ్లిన రెండవ రోజు వస్తుంది కాబట్టి ఇంకా విశిష్టత అనేది దీనికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కొన్ని పరిహారాల కోసం మనం ప్రత్యేకించి కొన్ని తిథి రోజుల్లో చేసుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజులు అనేవి పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజులు కాబట్టి మీరు పరిహారాలు చేసుకోవాలి అనుకునేవారు అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ దానికి రెట్టింపు ఫలితం అనేది మనకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అంటే సాధారణమైన రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కంటే కూడా ఈ విధంగా పౌర్ణమి, అమావాస్య తిథి రోజుల్లో చేసే పరిహారాలకి రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. అలాగే పౌర్ణమి వెళ్లిన రెండవ రోజు కాబట్టి ఈ రోజుకి కూడా చాలా విశిష్టత ఉంటుంది. అలాగే గురువారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజు మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. అలాగే ఈ గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా, అలాగే బేస్తవారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది గురుగ్రహం అంటే బృహస్పతి పేరు మీదుగా గురువారంగా మారింది. హిందూ మతంలో గురువారం ఒక ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే విష్ణువుకి ప్రత్యేకమైన రోజుగా ఈ యొక్క గురువారాన్ని పరిగణిస్తూ ఉంటారు. అలాగే విష్ణువుకి అంకితం చేయబడిన రోజుది. పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు కూడా ఒకరు. గురువారాన్ని సాధారణంగా బృహస్పతి వార్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది విష్ణువు, బృహస్పతిలకి అంకితం చేయబడిన రోజు కాబట్టి. అలాగే గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు కూడా. కొన్ని ప్రాంతాల్లో గురువారం రోజు హనుమంతుడి ఆలయాలని కూడా సందర్శిస్తూ ఉంటారు. కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు. గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా కూడా పరిగణించబడతాయి. అలాగే ఈ రోజు దేవతలను ఆరాధించడం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. తన పాపాలను ఈ రోజున ఒకరికి సహాయపడటం ద్వారా నివారించుకోవచ్చు. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందటంలో కూడా ఈ గురువారం రోజు మనం చేసేటటువంటి సహాయం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ యొక్క గురువారానికి చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గురువారం అనేది రేపు రాబోతుంది. అలాగే పౌర్ణమి వెళ్లిన రెండవ రోజు వస్తుంది కాబట్టి లవంగాలతో ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటారో వారి జీవితంలో వారు ఎటువంటి ఫలితాలనైతే ఆశిస్తున్నారో అటువంటి ఫలితాలు ఖచ్చితంగా దక్కి తీరుతాయి. వారి యొక్క జాతకం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క లవంగాలతో చేసే పరిహారం వల్ల వారి యొక్క జీవితంలో వారికున్నటువంటి సమస్యలను పూర్తిగా నివారించగలుగుతారు. హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. లవంగాల వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇంట్లో ప్రతికూలతను తొలగించడంతో పాటు
ఆనందాన్ని, డబ్బును కూడా మనకు ఇస్తాయి. రోజువారీ జీవితంలో లవంగాలను మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలకి కూడా వినియోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా లవంగాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయం మీరు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు దీపంలో 2 లవంగాలు వేసి హారతి ఇస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. అలాగే రోగాలను దూరం చేసే ఔషధం ఇది. కాబట్టి ఇంట్లో తరచుగా జబ్బులు వస్తూ ఉంటే వారు కూడా ఈ లవంగాలతో అనేక రకాల రెమెడీస్ ని పాటించవచ్చు. అయితే రేపు గురువారం అలాగే పౌర్ణమి వెళ్ళినటువంటి 2వ రోజు లవంగాలతో మీరు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక 2 లవంగాలను తీసుకోండి. అలాగే 2 కర్పూరం బిళ్ళలను ఒక చిన్న ప్లేట్లో తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఇల్లంతా కూడా కలియ తిరగండి. అంటే ఇంట్లో ఎక్కడైతే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని లాగేసే శక్తి ఈ లవంగాలు అలాగే కర్పూరం బిళ్ళలకి ఉంటుంది. అలాగే ఈ యొక్క లవంగాలను మీరు ప్లేట్లో పట్టుకొని తిరిగే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుష్ట బాధలు, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోవాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే కనుక మన జీవితంలో మనం ఏ సమస్యలను ఎదుర్కొంటున్నా కానీ దానికి కారణం నెగటివ్ ఎనర్జీ. అంటే ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో కానీ లేకపోతే మన ఒంట్లో కానీ ఉంటుందో అప్పుడు మనం జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉంటాయి. అయితే అటువంటి సమయంలో మీరు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే కనుక గురువారానికి ఎంతటి విశిష్టత ఉందో మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అలాగే ఆ యొక్క గురువారం అలాగే పౌర్ణమి తిథి వెళ్ళినటువంటి 2వ రోజు కాబట్టి గురువారం రోజు ఈ విధంగా లవంగాలు అలాగే 2 కర్పూరం బిళ్ళలు ఒక చిన్న పళ్ళెంలో వేసి మీరు మీ యొక్క 2 చేతులతో దాన్ని పట్టుకొని ఇల్లంతా కూడా కలియ తిరగండి. మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు, మీకు మీ కుటుంబ సభ్యులకి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీరు మీ యొక్క ఇంట్లో ఈ విధంగా మూలమూలన కలియ తిరుగుతున్నప్పుడు నెగటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దాని లోపలికి వెళ్లిపోతుంది. ఈ విధంగా తిరిగిన తర్వాత మీరు మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ రెండింటిని మీరు ఆ పళ్ళెంలోనే ఒక అగ్గిపుల్ల సహాయంతో వెలిగించండి. అంటే కర్పూరం బిళ్ళని వెలిగిస్తే ఖచ్చితంగా లవంగాలు అనేవి కూడా కాలిపోతాయండి. ఈ విధంగా లవంగాలను ఇంట్లో కాల్చటం మూలంగా మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. ఈ విధంగా కాల్చిన బూడిద ఏదైతే ఉంటుందో మీరు బయటకు వెళ్లి మీ నోటి సహాయంతో దాన్ని గాలిలోకి ఊదేసేయండి. అంటే నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోవటానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి రేపు గురువారం అలాగే పౌర్ణమి వెళ్ళినటువంటి 2వ రోజు కాబట్టి మీరు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మీ జీవితంలో మీకున్నటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అపర కుబేరులవుతారు. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతకు ముందు మీ జాతకానికి ఇప్పటి మీ జాతకానికి చాలా తేడా అనేది కనిపిస్తుంది. అంటే మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలత తొలగిపోవటంతో ఒక పాజిటివ్ వాతావరణం అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని రేపు గురువారం అలాగే పౌర్ణమి తిథి వెళ్ళినటువంటి 2వ రోజు చేసి చూడండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.